ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ గడువును పొడిగించినట్లుగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు తెలిపారు. అర్హులైన ఎస్సీలు ఏప్రిల్ 2వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక రెండో విడతలో భాగంగా ఎలక్ట్రికల్ బైక్లు, ఆటోలు, సోలార్ పంప్ సెట్లు, పాడి గేదెల కొనుగోలుకు సబ్సిడీపై యూనిట్లు మంజూరు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మనకు ఎస్సీ యాక్షన్ ప్లాన్లో భాగంగా 24వ తారీఖు వరకు మనకు లాస్ట్ డేట్ ఉండే, అయితే దీనిని ఏప్రిల్ 2వ తారీఖు వరకు పొడిగించడం అయింది. దీంతో పాటుగా కొత్త యూనిట్స్ కూడా సెకండ్ ఫేజ్లో రిలీజ్ చేయడం జరిగింది. మనకు ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో 90 ఎలక్ట్రికల్ స్కూటీలు, 45 ఆటోలు ప్లస్ 10 సమ్మర్సిబుల్ పంప్ సెట్స్ వచ్చినాయి. మనకు ఇప్పుడు ఈ కొత్త యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇంకా కూడా 2 వీలర్స్ 26 యూనిట్స్, తర్వాత 3 వీలర్స్ 11 యూనిట్స్, అగ్రికల్చర్కి సంబంధించి డ్రోన్ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత హార్టికల్చర్కి సంబంధించి ఆయిల్ ఫామ్ కానీ లేదా పంటల్ కల్టివేషన్స్ కానీ కూడా వేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో భాగంగా మన మిల్క్ యానిమల్స్ అంటే బర్రెలు కొనుక్కోవడానికి కూడా ఇందులో మనకు బర్రెలు కొనుక్కోవడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మన ఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించింది ఎలక్ట్రిక్ స్కూటీలకు అయితేనేమో డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కంపల్సరీగా. ఒకవేళ అగ్రికల్చర్ సెక్టార్ గిన మైనర్ ఇరిగేషన్ సెక్టార్లో గిన కావాలనుకుంటే వాళ్ళు కంపల్సరీగా పట్టా పాస్బుక్ని అప్లై చేయవలసి ఉంటుంది. ఈ వయసు వచ్చేసి ఎలక్ట్రిక్ యూనిట్స్ ఏవైతే మనకు వెహికల్స్ ఉన్నాయో 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు అర్హులు అవుతారు. తర్వాత ఈ అగ్రికల్చర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా మన ఆదిలాబాద్ జిల్లాలోని అందరూ దీనికి అప్లై చేసుకుంటే దీన్ని 2వ తారీఖు తర్వాత వెరిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ సెకండ్ యూనిట్కి సంబంధించి ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో వాటి అప్లికేషన్ దరఖాస్తుల్ని ప్రింట్అవుట్ తీసుకొని ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లై చేసి డాక్యుమెంట్స్ అన్నీ మొత్తం ఎంక్లోజ్ చేసి ఎంపీడీఓలోకి ఇస్తే అక్కడ నుంచి వెరిఫికేషన్ చేసి అక్కడ నుంచి జిల్లా కమిటీకి వస్తాయి. మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయబడుతుంది. అందరికీ ముఖ్య సూచన ఏంటంటే మధ్యవర్తులను ఎవరిని నమ్మకండి, మధ్యవర్తుల ద్వారా ఎవరు రాకండి. మీరు స్వతహాగా మీ సేవా సెంటర్లలో అప్లై చేసుకొని మీరు దరఖాస్తుల్ని మా ఆఫీసులలో మీరు సబ్మిట్ చేస్తే మీకు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.